హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి స్టూడియో దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ వ్లాగ్ వచ్చేసి కొద్దిగా స్పెషల్. ఎందుకు అంటే చాలా రోజుల తర్వాత ఐఫోన్లో కాకుండా గోప్రోలో వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. దీనికి రీజన్ ఏంటిది అంటే మొన్న నైట్ వచ్చేసి మా ఓల్డ్ వ్లాగ్స్ అన్ని చూస్తున్నాం, గోప్రోతో షూట్ చేసినాయి అవోటి ఇవోటాన్ని. సో మన కూరగాడు విజయాడు ఇద్దరు వచ్చేసి ఏమంటారు అంటే మన ఐఫోన్లో చేసిన దానికంటే గోప్రోలోనే మంచి వస్తుందని అన్నారు. సో అందు గురించి ఈ వ్లాగ్ మొత్తం గోప్రోలో షూట్ చేయబోతున్నా. ఒకసారి చూడండి ఈ వ్లాగ్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి కామెంట్లు అయితే వేయండి. దీంట్లో క్లారిటీ మంచిగా ఉందా, దాంట్లో క్లారిటీ మంచిగా ఉందని చెప్పేసి దాన్ని బట్టి డిసైడ్ అయితే అవుదాం. తక్కువైందారా మాయమంత్రం ఎందుకు లేదు, కూర్చుని 2 సూదులు ఏమేమి ఉన్నాయి ఇలా వీడియోలు ఎన్ని ఉన్నాయి పైన పైన ఇవాళ మొత్తం 4 వీడియోలు ఉన్నాయి. సో చూడాలి ఎన్ని వీడియోలు అయితే ఏం కదా అని చెప్పేసి ఇవి ఓకేనా. దాన్ని అవసరం లేదు వాళ్ళు లేకున్నా సరే దీనికి చక్కగా వెళ్ళిపోతే అయిపోతుంది. 4 వీడియోలు ఉన్నాయి అలా అయితే జల్దీ తీసుకుంటాం. బోన్స్ అది ఎక్సలేటర్ కేబుల్ అయిపోయినారు కదా బండిది, దీనిది వాడు రాకేష్ గారి దగ్గర కొట్టిండట. ఇవి కొత్తలేదా అన్నకు ఫోన్ చేద్దాం, ఎక్సలేటర్ కేబుల్ తీసుకొని వచ్చి చేసిపోతాడు. గేట్ రీపరా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో అన్న తెలిసిననే ఉన్నాడు, మన పేరంగా ఆల్రెడీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దాన్ని ఇచ్చిండు పోదిగా. సో అందు గురించే అది ఎక్సలేటర్ వైర్ పోయింది కాబట్టి తీసుకోతాం. ఇలా అన్నకు ఫోన్ చేసి చెప్పాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వేసిపోతారు. అదొక బెస్ట్ థింగ్. లెట్స్ గో టు హోమ్. మా అమ్మ బాపి ఇలా పొద్దుగాలనే వచ్చిర్రు, ఏం చేస్తుర్రో ఏమో సల్లే. గోయింగ్ హోమ్. కూరగాయలు ముక్కిట్లా మొత్తం వైడ్ వస్తుంది కావచ్చు దీంట్లో. నిజంగా దీంతో మస్తు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇట్లా జాబ్ పెట్టుకోవచ్చు చేతిలో. మెయిన్ ఫోన్లో బ్లాగింగ్ చేస్తే ఇబ్బంది ఏమవుతుంది అంటే పక్క పంట ఉన్న మొత్తం ఘోరంగా చూపుతారు ఇట్లా ఎత్తున్నాయి. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎట్లా వస్తున్నామని చెప్పేసి ఫ్రేమ్ కనబడుతూ ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. సో ఇవాళ మీరు చూడబోయే బ్లాగ్ మొత్తం దీనినే షూట్ చేస్తా. అంటే 4 వీడియోలు అనుకున్నాం కదా, 4 వీడియోలో 3 వీడియోలు అన్నా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. అయితే 4 వీడియోలు కంప్లీట్ చేస్తాం అనుకోండి. సో చూద్దాం, ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నాము. లెట్స్ గో టు హోమ్. నేను గత 10-12 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇంత లాంగ్ హెయిర్స్ అయితే పెంచుకోలేదు. రీజన్ ఏంటంటే కొంత ఎవరైనా కట్ చేసేస్తా. ఈసారి పెంచుకోనికి రీజన్ ఏంటి అంటే ఈ మంత్ ఎట్లైనా తిరుపతి పోతున్నాం కదా, ఆడి వెనక గుండె వేయించుకుంటే ఎట్లా అన్న ఆలోచనలు నేను ఉంటే, కాకపోతే మా పాలమ్మ చనిపోయింది, మా చిన్నప్పల అమ్మ. సో దానివల్ల మాకు సృష్టి అయితే వచ్చిందనమాట. సో ఆ సృష్టి వల్ల మళ్ళీ కటింగ్ అయితే వేయవలసి వస్తుంది. మన 25th రోజు సృష్టి అయితే వెళ్ళిపోతుంది, ఆ రోజు కటింగ్ వేయించుకుంటా. ఆ తర్వాత మన స్వామివారి దగ్గరికి వెళ్తాం కదా, నాకు తెలిసి 3 days అనుకుంటున్నా. అవి ఎప్పుడైతే ఏం కదా అని చెప్పేసి చూడాలి. ఈ ఇయర్ ఖచ్చితంగా వెళ్తాము. సో మేము ఏ రోజైతే వస్తామో మీటప్ కాదు కానీ మీకు చెప్పొస్తా. ఒకవేళ అక్కడ టీటీడీలో నుండి మన వాళ్ళు తొందరగా దర్శనం చేయించే వాళ్ళు ఉన్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అయితే గారి అండ్ అక్కడికి వచ్చిన తర్వాత కలుద్దాం. ఫ్రెష్ అప్ అయినాం, సట్టుగా తిన్నాం, రెడీ పోతున్నాము అంటే స్టూడియో దగ్గరికి అయితే పోతున్నాము. అండ్ మన ఎక్సలేటర్ వైర్ అయిపోయిందని చెప్పినా కదా, దాన్ని రిపేర్ చేయనీకి అయితే ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ అయితే వస్తున్నారట. ఇది ఒకటి మంచిగా ఉంది సిస్టమ్. మన బండి ఏంటైతే ఆగిపోతుందో అక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి రిపేర్ చేసిపోతారు. సమోసాలు ఉన్నాయా? ఒక 4 ప్లేట్లు సమోసాలు. ఫ్రెష్గా ఇవన్నీ ओपनिंग हमारा है, 3 మనదే అంట. 3 चाह देते 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 कहीं नहीं जाते होंगे इतने लिए आते एक जा नहीं देते. सेट को ऐसा नको नुकसान करो. నంబర్ ఇవి పట్టుకోరా జామ్ పిత. జామ్ में ఒక్కటే కలర్ వేసుకుంది చేతులకి ఇంత పొడుగు వన్ డే ఇన్ సమోసా బాయ్.
చెప్పు. మొత్తానికి గాయస్ సమోసాలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ సమోసాలు అయితే తిన్నాం. తిన్న తర్వాత మన ఒక వీడియో అయితే ఉంది షూటింగ్, దానికైతే లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక వీడియో షూటింగ్ అయితే పోతున్నాము. లొకేషన్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటాయంటే దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 20 కానీ ఒక 13-14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. మన వాళ్ళందరూ వస్తారు. అందరు రాగానే ఫటాఫట్ వెళ్ళిపోదాం మేము. ఓకేనా? తయారవుతారు వాళ్ళు. తయారవుడు కాదురా, అన్ని ప్యాక్ చేసుకొని వస్తారు. మేము వచ్చి ఇలా కూర్చున్నాం కార్ మలుపుతామని చెప్పేసి. సో ఇప్పుడైతే లొకేషన్ పోతున్నాం. మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిర్రు. మొన్న చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు మా కోసం. ఫుడ్ ఐటమ్స్ తినుర్రి, స్టూడియోలో పెట్టుకోరు అని చెప్పేసి ఆ ఫుడ్ ఐటమ్స్ని వీడియోలో పెడతా, అప్పుడే బ్లాగ్ తీసుకుంటా అంటే ఆయన ఏమన్నా అంటే ఎందుకు లే వద్దుతి అన్నట్టుగా అన్నమాట. అయినా సరే ఆ అన్న వాళ్ళు మా కోసం ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఈ వీడియోలో కవర్ చేసి అయితే చూపిస్తున్నాం అసలు ఏం తెచ్చిర్రు ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ కొన్ని తిన్నాం మా వాళ్ళు, ఎవరు తింటారు అనేది. అసలు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తెచ్చిరో ఏం కదా అనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇవి ఏంటో ఏమో మురుకులు చిన్న సన్న ఉన్నాయి. అసలు చెప్పండి అంటే వీటిని కొనుక్కొచ్చిరా తయారు చేసిరా తెలియదు కానీ చాలా రకరకాల ఐటమ్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ టేబుల్ మీద మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చారు. ఫస్ట్ మురుకులు. సెకండ్ దీంట్లో వచ్చేసి ఏముందంటే మైసూర్ పాక్. ఎంత టేస్టీ ఉన్నాయంటే మొత్తం అన్ని కూడా చేసినాం. నెక్స్ట్ ఈ డబ్బింగ్ ఇప్పనే ఇప్పలే. ఇల్లు ఏమున్నాయంటే ఇవి మనం దీన్ని ఏమంటారు, మనకి ఏమంటారు మురుకులు. నెక్స్ట్ వచ్చేసి దొడ్డు మురుకులు, దోహించు బిల్ల, రింగులు, స్టార్ అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటి అంటే రాగి మురుకులు అట. బియ్యంతో చేస్తారు. రాగులు బియ్యం ఇసోటి తెల్ల చేస్తారు బియ్యంతో. రాగి మురుకులు. మాది కొంచెం పండుగ అయింది అనుకో, అప్పల పండుగ దానికి గరియలు తీస్తారు అనమాట. గరియలు కూడా తీసుకొచ్చారు. గరియలు సమోసాలు అప్పుడే కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటిది అంటే వస్తలేరు, ఇదేంటిది దీని ఏమంటారు, పల్లిపట్టి గుండ్రంగాటి లడ్డూలు. నెక్స్ట్ నువ్వుల లడ్డూలు, నువ్వుల లడ్డూలు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బటానీ. ఓపెన్ చేసి చూపిస్తా. గ్రీన్ బటానీ అయితే తెచ్చారు. అరే ఒక విషయం చెప్పు, అవి కొన్ని అంటారు వాళ్ళకి వాళ్ళే తయారు చేసినట్టు వాళ్ళే ఏమో ఈ వాసన అంతటా వెరైటీ వస్తున్నాయి. నువ్వులు వీటిని ఎప్పుడు పల్లీలు 2 కలుపుకున్నట్టు భయం అవుతుంది. వీటిని తిందామంటే వాసన చూడు. పెద్ద నువ్వులు మొత్తం బెల్లం వేసి ఇట్లా ఇట్లా అన్నారు. ఇట్లా వెరైటీ అనిపిస్తుంది. ఇంకొక ఐటమ్ ఏంటిదంటే పాపడాలు లెక్క ఉంది ఇది, కాకపోతే తింటే తీయ ఉన్నాయి ఇవి. తీయనా? తీయటి పాపడాలు వెరీ టేస్ట్ ఉంది. అది ముట్టుకుంత తిన్నా అంతే అనిపించింది. సపరేట్గా సైడ్ పెట్టిన. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే షుగర్ సున్నుండా, ఇదొకటి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే ఆవుల లడ్డు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటిదంటే జొన్న లడ్డు. అన్ని సేమ్ ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే స్నాక్స్ తెచ్చారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ పిక్కిల్స్ తీసుకొచ్చారు. ఇవేం పిక్కల్ అంటే చికెన్ బోన్లెస్ పిక్కల్. నెక్స్ట్ గోంగూర పిక్కల్. నెక్స్ట్ మామిడి తొక్కు పిక్కల్. నెక్స్ట్ ఆమ్లా పిక్కల్. ఈ డబ్బా నుంచి తెలుస్తలేదు, పైన రాసి ఉంది, అవిటి నుంచి చదువుతున్నా. నెక్స్ట్ మ్యాంగో పిక్కల్. మామిడి తొక్కు వేరే, మ్యాంగో పిక్కల్ వేరే రారా, చిన్నగా ఉన్నాయి కదా ఇవి పీసులు. ఇది వచ్చేసి మిక్స్ వెజ్ పిక్కల్. ఇదేందో ఆరుతో తయారైంది, ఇది ఏంటిదో ఏమో. అది మిరపకాయ ఆరుతో ఉన్నదిరా. రెడ్ చిల్లీ మిరపకాయ తక్కువ. లాస్ట్ లో వచ్చేసి ఏంటిది అంటే వెరీ స్పెషల్ ప్రాన్స్ పిక్కల్. ఓకే, నేను ఒక టేస్ట్ చేద్దాం. మరి శంషరా వస్తున్నాయి అవి. మీరిద్దరు టేస్ట్ చేయరు. నేను బోన్లెస్ చికెన్ పిక్కల్ టేస్ట్ చేస్తాను. మొత్తం రొయ్యలు గట్టి ఉన్నాయి, మొత్తం గట్టి ఉన్నాయి. బాగా కలుపు. మామిడితో పిక్కల్ టేస్ట్.
రొయ్యరా మంచిగా ఉన్నాయి దాంతో గట్టి ఉన్నాయి వాటిని ఇట్లా వేయించుతారుగా టేస్ట్ వేరే ఉంది వేస్తారట నూనెలేసి ఇట్లా గోలిస్తారు టేస్ట్ ఎట్టుందంటే తమలపాకు తింటుంది తమలపాకు లక్కున్నది సేమ్ ఏం టేస్ట్ తిన్నాక ఈ వాసన మంచిగా వస్తుంది సంపాదిగా ఇగో మా ఇంట్లో ఉన్నట్టున్నది వాసన ఘోరం కారం ఉన్నది కమ్మ ఉన్నది ఏమి చికెన్ ఇంత గట్టిగునే ముక్కలు వీటిని నూనెలో ఇట్లా గోలిస్తారుగా మనం చేయలే గట్టిగా ఉన్నాయి గట్టిగా కారం ఘోరం ఉన్నాయి కానీ మంచిగా ఉంది అంటే ఒక 2 ముక్కలు వేసుకుంటున్నాం సొర వేసుకున్నాం అనుకో ఫుల్లా మంచిగా ఉన్నది ఇది ఏంటి అది మ్యాంగో ఇగో అరే గీకిరు దాన్ని మ్యాంగోని మ్యాంగో వద్దు పట్టు అవి తీసుకో చికెనే కావాలి నాకు. చికెన్ తిను నేను ప్రాన్స్ తింటా మంచిగా ఉంది ఇవి అన్నవాళ్ళు పెట్టిర్రా కొనుక్కొచ్చినా తెలియదు కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉన్నాయి ఈ ప్రాన్స్ ఎట్లుంది ప్రాన్స్ కారం కూడా ఘోరంగా ఎవడు గట్టిగా ఉన్నాయంటే ముక్కలు అన్ని గట్టిగా ఉన్నాయి మటన్ రాలే మటన్ ఇవే కారం లెక్కలు ఉన్నాయి ఇది కూడా ప్రాన్సే మీరు చూడవచ్చు దాంట్లో కింద తీసిన వీడ మడుతుంది తిన్నాక ఫిష్ కరకర అంటే మొన్న అల్లే గట్టిగా ఉండే అది రెండు పేరు రొయ్యలు రెండు పేరు రొయ్య వచ్చింది వట్టి చేపలు వట్టి రొయ్యలు అంటే నోరంతా రొయ్యదయ్యా చింతకాయ తప్పు ఇది మంచిగా ఏంటిది చికెన్ ముక్కి చికెన్ కారం అయితే లేదు కారం అయితే లేదా అంటే కారం ఏదే కావచ్చు రొయ్యలది కారం ఉందో నిజంగానే ఉదొక్క రాయి టేస్ట్ నువ్వు రాయి కాదు అంతా కాదు ఒకసారి టేస్ట్ చూసి చెప్పు మొత్తం కలిపి అయితే మంచిగా కావచ్చు. చికెన్ తొక్క మాత్రం మస్తు నచ్చింది మాకు మీరు మా కోసం ఇందాక వచ్చుడే మాకు చాలు ఇవన్నీ తీసుకురావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తలేము అన్న వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి కవరేజ్ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇవన్నీ కూడా ఒక్కటి కూడా వారే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమైతే తింటాము ఈ తొక్కులు వచ్చేసి మాకు మధ్యాహ్నం లంచ్లో యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా ఉత్తగా ఉన్నప్పుడు స్నాక్స్లో అయితే యూజ్ అవుతాయి తింటూనే ఉండొచ్చు ఇవి తీయే మంచిగా ఉన్నాయి పాపడాలు కాకపోతే ఇవ్వని తీగునే సేమ్ చక్కెర బజ్జీ మంచిగా తీయగా చక్కెర వేసినట్టు బాగా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ వాటర్ దేనికి పోతుంటే ఎక్సలెటర్ వైర్ అయిపోయింది దాన్ని అయితే రిపేర్ చేయడానికి అన్న వాళ్ళు వచ్చారు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి ఆల్రెడీ ఇప్పారు ఆల్రెడీ వచ్చారు అన్న వాళ్ళు బండి కూడా సగం ఇప్పారు ఏమైంది ఏమో గుర్తున్నావు వీడా తెంపిండు నిజం చెప్పురా పొట్టి చెప్తా ఎవరు చెప్తారు నేను అన్నీ చెప్తా నువ్వు చెప్పురా